మన భారతదేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నప్పటికీ, అవి సాక్షాత్తు సతీదేవి శరీర భాగాలు పడిన అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలైనప్పటికీ, వాటి అన్నిటిని మించి అతి శక్తివంతమైన క్షేత్రం ఏదైనా ఉందా అంటే, అది విజయవాడ దుర్గమ్మ క్షేత్రం. అది సతీయుగం అప్పుడప్పుడే మొదలైన మొట్టమొదటి శకం. అప్పటికే దేవదేవులు ముల్లోకాలను శాసిస్తున్నారు. అసురులు వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఆ అసురుల జాతిలో మనిషి శరీరాన్ని, దున్నపోతు తలను కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన అసురుడు అయిన మహిషాసురుడు మాత్రం మిగతా అసురుల్లా ఎదురుచూడకుండా దేవదేవులను ఎలా అయినా ఓడించాలి అన్న సంకల్పంతో కొండ మీద ఒంటికాలు మీద నిలబడి కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మ కోసం తపస్సు చేసి మొత్తానికి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్న మరుక్షణం అందరి అసురుల్లాగే అమరత్వాన్ని పొందాలని నిర్ణయించుకున్న మహిషాసురుడు అమరత్వాన్ని ప్రసాదించమని బ్రాహ్మణి అడుగుతాడు. అది సృష్టి విరుద్ధం కాబట్టి బ్రహ్మ తిరస్కరిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఎలా అయినా అమరత్వాన్ని పొందాలని గట్టి సంకల్పంతో ఉన్న మహిషాసురుడు తన ముందు ఆడవారు ఎవరు నిలబడే ధైర్యం కూడా చేయరులే అన్న పొగరు అహంకారంతో తనకు మరణం అంటూ వస్తే ఒక స్త్రీ చేతిలో మాత్రమే రావాలని, ఎట్టి పరిస్థితుల్లోనే ఆ పురుషుల చేతిలో రాకూడదని వరం కోరుతాడు. ఇంకా బ్రహ్మ కూడా వరం ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా బ్రహ్మవరం ఉందన్న అహంకారంతో శక్తివంతమైన అసురుల సైన్యాన్ని ఏర్పాటు చేసి దేవులపైన దాడి చేయడం, ఇంద్రుని సైతం ఓడించి స్వర్గాన్ని ఆధీనంలోకి తీసుకోవడం చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాని దేవదేవులు అందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరకు వెళ్లి మొత్తం అంతా వివరిస్తారు. మామూలుగా అయితే ఇటువంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారి శ్రీ మహావిష్ణువు కొత్త అవతారంలో ఉద్భవించడం, ఆ పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగి విజృంభించడం జరుగుతూ ఉంటాయి. కాని మహిషాసురుడికి స్త్రీ చేతిలోనే మరణం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో శివుడు, విష్ణువు ఏమీ చేయలేరు. అప్పుడే మహిషాసురుడు మరణాన్ని మనమే స్వయంగా సృష్టిద్దామని నిర్ణయించుకొని అక్కడ ఉన్న వందల మంది దేవుళ్ళు తమ నుదుట నుండి ఒక తేజస్సుని బయటకు తీసి ఆ తేజస్సులన్నింటినీ ఒక్కటి చేసి కళ్ళు బయర్లు కమ్మే వెలుగుతో ఒక స్త్రీ రూపాన్ని పట్టిస్తారు. ఆ రోజు పుట్టిన స్త్రీకి వాళ్ళు మొట్టమొదట పెట్టిన పేరే అంబిక. అంటే విశ్వానికి అమ్మ అనే అర్థం. అయితే ఇప్పుడు అంబికాయివి ఉద్భవించింది. కాకపోతే మహిషాసురుడు అసలే అతిశక్తివంతమైన అసురుడు. దానికి తోడు అతనికి బ్రహ్మవరం కూడా ఉంది. కాబట్టి వెంటనే ఎటువంటి ఆయుధం లేకుండా మహిషాసురుడు మీద దాడి చేయకూడదు. అందుకే అక్కడ ఉన్న దేవదేవులు అందరూ అంబికాదేవికి, శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఇలా అక్కడ ఉన్న వాళ్లందరూ కొన్ని వందల ఆయుధాలను అంబికాదేవికి ఇచ్చి మహిషాసురుడి మీదకు యుద్ధానికి సిద్ధం చేస్తారు. మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే.